गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदं श्रीसत्यचन्द्रशेखरेन्द्रसरस्वतीस्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोस्तुते। ప్రియమిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. కాంచి కామకోటి పీఠాధిపతులు 68వ ఆచార్యులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారి దివ్య మహిమలను మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఒకమారు అమెరికా నుండి రాబిన్సన్ అనేటువంటి ఫిలాసఫర్ ఇచ్చారు. ఆయన భారతదేశానికి వచ్చి అనేకమైనటువంటి ప్రదేశాలన్నింటినీ కూడా సంచారం చేసి తనకు వేదాంత విషయంలో కొన్ని అనుమానాలను పరిష్కరించుకోవాలని అనుకున్నారు. ఆయన భారతదేశాన్ని అనేక మార్లు వచ్చినా వారి తగినటువంటి సందేహ నివృత్తి జరగనందువల్ల అనేక మార్లు ఆయన విదేశాలకు తిరిగి వెళ్ళిపోయేవాడు. ఇలా ఒక మారు ఆయన దైవవశాత్తు భారతదేశానికి వచ్చినప్పుడు చెన్నై నగరంలో తన మిత్రుడిని కలిశారు. ఆ మిత్రుడు కాంచి పరమాచార్య స్వామి వారి గురించి తెలియజేశారు. తన సమయం వృధా చేసుకోకూడదని రాబిన్సన్ అనేకమైనటువంటి పాత వృత్తపత్రికలన్నింటినీ కూడా తిరిగి చూశాడు. కాంచి పరమాచార్య గురించి తెలుసుకోవాలని తదనంతరం నిర్ధారించుకొని వీరిని దర్శించాలనేటువంటి సదుద్దేశంతో కాంచీ నగరానికి వచ్చారు. అనేకమైన దివ్య క్షేత్రమైనటువంటి కాంచీ నగరంలో అనేకమైన దేవాలయాలు దర్శించుకొని కాంచీ శ్రీమఠానికి వచ్చారు. ఆ రోజు క్రిక్కిరిసిన జనం. శ్రీవారు అక్కడ సరళమైనటువంటి సాధారణమైనటువంటి వ్యక్తిగా ఒక చెట్టు కింద కూర్చుని వచ్చిన వారిని అందరినీ కూడా ఎంతో ప్రేమగా పలకరిస్తుండడం శ్రీ రాబిన్సన్కు ఆశ్చర్యపరిచింది. తన ముందు కూర్చున్నటువంటి అనేక మంది భక్తులతోనూ అంతే ప్రేమగా కరుణా దృష్టితో పలకరించేటువంటి శ్రీవారి యొక్క దివ్య ముఖాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారన్నమాట. అందులో ఒక పేదవారు దంపతులు వచ్చారు. చిరిగిన వస్త్రాలు. శ్రీవారు వారి వైపు చూస్తూ పరిచారకులను దగ్గరికి తీసుకురమ్మన్నారు. వారితో కొన్ని ప్రశ్నలు విచారించి వారికి అనేకమైన ఫలాలను వారికి ఇచ్చి దీవించి పంపించేశారు. శ్రీ రాబిన్సన్కి విని చూస్తుండగానే దూరం నుండి తాను వృత్తపత్రికలో చదివిన దానికంటే అనేక విషయాలు ఇక్కడ గోచరిస్తున్నాయి కదా అని నివ్వెరపోయాడు. ఈయనలో తాను వెనకల వేదాంతంలో చదివినటువంటి కరుణ, దయ ఇవన్నీ కూడా ధర్మానికి మూలమని తెలుసుకున్నటువంటి ఆ యొక్క రాబిన్సన్కు ఇవన్నీ ప్రత్యక్షంగా భగవంతునే నేను చూస్తున్నానని ఆయన ఆనందపడుతున్నాడనమాట. దూరంగా నిల్చుకొని ఉన్నారు. ఇవన్నింటినీ పరీక్షగా అవలోకనం చేస్తున్నారనమాట. ఆ సందర్భంలో మరి ఒక ఆశ్చర్యం కల్పించేది ఏంటంటే, ఒక పరిచారకుడు ఇతని దగ్గరికి వచ్చి ఇక్కడ అమెరికా నుండి వచ్చిన వారు ఎవరైనా ఉన్నారా అని అడిగారు. అక్కడ అంతకుముందు 2-3 ఇతర విదేశీయులు ఉన్నారు. అయితే మేమా అని ఆయన చూస్తుండగానే అక్కడ రాబిన్సన్ ఎవరు అని ఒక్కూత వేశారు. ఆయన ఇంకా ఆశ్చర్యమైంది. తాను అమెరికా నుండి రావడం ఏమిటి, తన పేరు పెట్టి ఇలా పిలుస్తున్నారు కదా అని చకితుడై దగ్గరికి వెళ్ళి అలా చేతులు కట్టుకుని నిల్చున్నారు. ఒక మంచి విద్యార్థిగా మహాస్వాముల వారు
ఆ యొక్క పరిచారకునితో ఇతన్ని మాత్రం లోపలికి తీసుకువెళ్ళు, నేను వస్తాను అన్నారు. వచ్చిన వారిని అందరిని పలకరించి తర్వాత శ్రీవారు తన కుటీరంలో వచ్చి కూర్చున్నారు. తర్వాత అతన్ని ఒకసారి ముఖం అవలోకనం చేశారు. ఎన్నో ప్రశ్నల పరంపరను రాసుకొని వచ్చారు రాబిన్సన్, అన్నిటినీ కూడా సమాధానం పొందాలని. అయితే ఏ ప్రశ్నలు వేయకనే ఆయనే చూస్తూ అలా ఆనందపడిపోతున్నాడనమాట. మహాస్వాములు వారు అన్నారు, వచ్చిన పని అయిందా అన్నారు. అయింది స్వామి అన్నారు. అనగా తను ఏవైతే ప్రశ్నలు అనుకున్నారో అవన్నీ కూడా ఆయన సమాధానం దొరికింది. అన్నిటి సమాధానం ఏమిటి అని అడిగాడు. రాబిన్సన్ వేదాంతంలో ఉన్నటువంటి ఒక్కటే సర్వవ్యాపి భగవంతుడు, దయామయుడు, ఆయన ప్రకృతితో చేరి ఉన్నాడు, అభిన్నమైనటువంటి గురుస్వరూపము అని శ్రీవారిచ్చిన ప్రసాదం తీసుకొని ఈ మారు తాను వచ్చిన యాత్ర ఫలించింది అని సంతోషంతో తాను ఏవైతే పరిశోధనలు చేస్తున్నాడో ఆ పరిశోధనలన్నిటి సరైన సమాధానం దొరికిందని తాను రీసెర్చ్ చేసేటువంటి విషయంలో ఫెలోషిప్కి అప్లై చేయాలనుకున్నాడు. తర్వాత తను అమెరికాకు వెళ్ళిపోయాడు. యూనివర్సిటీలో ఎంతో ఆనందంగా ఉన్నారు. వాళ్ళ మిత్రులు అడిగారు, ఈ మారు ఎందుకు నువ్వు ఇంత ఆనందంగా ఉన్నావు అని అడిగారు. ఆ ఆనందం గురించి వారికి ఎలా చెప్పడానికి సాధ్యమవుతుంది? అది తన సొంత అనుభవం. రాబిన్సన్ ఇంట్లో అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. రాబిన్సన్ మొదటి మన నిరాశగా లేడు, ఏదో ఆనందం అతనిలో కనిపిస్తుంది అనమాట. తర్వాత 2-3 ఏళ్ళు అయిన తర్వాత రాబిన్సన్ ఒకసారి తన అధ్యయనం గదిలో కూర్చుండగా కాంచీ పరమాచార్య స్వామి వారు కనపడి ఒకసారి ఆయనకు బై చెప్పినట్టుగా చెయ్యి అలా ఊపి అదృశ్యమైపోయారు. తర్వాత ఆశ్చర్యపోయారు. రాబిన్సన్ తన మిత్రునికి చెన్నైలో ఫోన్ చేసి, స్వాముల వారు క్షేమమేనా, ఆరోగ్యంగా ఉన్నారా అంటే, లేదు శ్రీవారు అప్పుడే సిద్ధి పొంది నేటికి 3 రోజులు అవుతుందన్నారు. అప్పుడు ఆశ్చర్యపోయిన రాబిన్సన్, అది 8 జనవరినా అని అడిగారు. మీరు ఎంత కరెక్ట్గా ఎలా చెప్పగలవు, నువ్వు ఆ రోజు లేవు కదా అంటే తనకు కలిగిన అనుభవాన్ని ఆయన చెప్పారు. ఈ విధంగా ఆశ్చర్యపోయాడు ఆయన. అక్కడి నుండి రాబిన్సన్ మరొక మారు కాంచీపురానికి వచ్చి దివ్యమైనటువంటి బృందావనాన్ని దర్శించుకొని చివరిగా శ్రీవారు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి అతనికి. సర్వవ్యాపైన భగవంతుడు అన్ని వేళల్లో అన్ని సమయాల్లోనూ అందరితోనూ హృదయానికి అందుబాటులో ఉంటాడనే ఆయన చివరి బోధన ఆయనకి ఎంతో ఆకట్టుకుంది. కాంచి కామకోటి పీఠంలో అవతార పురుషుడుగా మనందరికి లభ్యమైనటువంటి మహాస్వాముల వారి యొక్క మహిమలను అపారమైనటువంటి అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణతోస్మి ముదాన్వహం. హర హర శంకర, జై జై శంకర. మీ ఆత్మీయ మిత్రుని నివర్తి నాగభూషణ శర్మ గురువు గారి పాదాలను సమర్పిస్తూ సెలవు తీసుకుంటాను. 7483229249